బోండా ఉమ్మ గారు మీ దెబ్బకి పాప అన్యాయం అయిపోయాడు. బోండా ఉమ్మ గారు మీ దెబ్బకి అన్యాయం అయిపోయాడు. ఏమన్యాయం అయ్యాడు? ఆయన పార్టీ వాళ్ళు అంతా అడ్జస్ట్ అయిపోయారుగా. అడ్జస్ట్మెంట్ నేను చంద్రబాబు నాయుడు గారి మాట దవదాటని చెప్పేశాడుగా. ఏముంది మీ మీద కూడా చేతులు వేసి మాట్లాడాడు. నాతో మాట్లాడ్డా? నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? రోజు ఏం బోండా నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఏదో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో పక్కపక్కన కూర్చున్నాం. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది కడుపులో కాలింది. ఆ బోండామని పిలిచి మాట్లాడుకున్నారు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరితో అయినా కలవచ్చు, ఎవరి పక్కనైనా కూర్చోవచ్చు, కానీ కడమ సామాజిక వర్గాలు మాత్రం కొట్టుకు సావాలి. వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. బీసీలు, ఎస్సీలు, కాపులు ఏం కలిసి ఉండకూడదు. ఆయన మాత్రం కలిసి ఉంటాడు. ఇది ఆయన థీరీ. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇన్ని ట్రోల్ చేశారు, మీరు గుర్తుందా? ఎంతమంది నాకు చిత్రం. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చోట కలిసి కూర్చున్నాను, నాకు గుర్తులేదు నిజానికి. ఐ థింక్ అది చీఫ్ జస్టిస్ లేకపోతే జస్టిస్ లేకపోతే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను మంత్రిగా వెళ్ళినప్పుడు నాకు ఆయన పక్క సీట్ వచ్చింది, కూర్చున్నా. మరి లేచి వెళ్ళిపోలేదే. మరి అది ఎవరో మొన్న దేనిలోనూ నేను సోషల్ మీడియాలో చూసా. మరి అక్కడ ఎందుకు కూర్చున్నాడు? తనకేమి న్యాయం వర్తించదు, ఇది మాకే వర్తిస్తుంది. సాయిరెడ్డి పక్కన కూర్చున్నాడు, అది వర్తించదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బోండా ఉమ, చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ సొంత వ్యవహారం. వాళ్ళు కింద మీద పడమను. అసలు బోండా ఉమకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమను. అంబటి రాంబాబు గారితో మాట్లాడొద్దు. అసలు తెలుగుదేశంలో ఉన్న కాపులతో తప్ప ఏ కాపుతోనూ మాట్లాడమని చెప్పమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని. మాకేంటి అభ్యంతరం? కనపడితే నమస్కారం పెట్టకూడదా? కనపడితే పలకరించకూడదా? అంటే తెలుగుదేశంలో కనపడితే తప్పుకు వెళ్ళిపోవాలండి మేము. అవి నిన్న బోలదమంది జనసేన వాళ్ళు కనపడ్డారు, పలకరించాం. వాళ్ళని అడిగి ఏమయ్యా పలకరించబడ్డాడు? భలే పని, మాకు అదే నేను పలకరించను అన్నాడు. మా వాళ్ళే ఒక దినం దగ్గర. నన్ను చూస్తే ఎందుకు భయం అయింది? చంద్రబాబు గుర్తొస్తున్నాడు నన్ను చూడంగానే తెలుగుదేశం వాళ్ళకి. అడగపోరాదు, ఈసారి వెళ్ళినప్పుడు అడుగు. నా మీద ఎందుకు చంద్రబాబు కోపం లేదు. చంద్రబాబు వాళ్ళ మీద కోపడతాడా? అతను బుర్ర చెడిపోయింది బాబు. వయసు ముద్రగడ పద్మనాభ సంతాప సభకు వెళ్ళొద్దనడం తప్పు. అంబటి రాంబాబుతో మాట్లాడటం, పక్కన కూర్చోవటం తప్పు అనడం తప్పు. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలంటే, అయ్యా మీరు ఎవరితో అయినా కలిసి ఉండండి, అభ్యంతరం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళతో కలిసి ఉండండి. పెళ్ళిళ్ళకి వెళ్ళండి, దినానికి వెళ్ళండి, సమతబంతులకు వెళ్ళండి, ఓణీల ఫంక్షన్కి వెళ్ళండి. కానీ పార్టీ పరువుని తీయమాకండి, పార్టీ గురించి మంచిగా మాట్లాడండి, పార్టీని పొగడండి అని చెప్పాలి. కానీ అసలు వెళ్ళమాక, వాడి పక్కన కూర్చోమాక మేము అంటరాయన వాళ్ళమా? నాకు అర్థం కాదు. మా పక్కన కూర్చోకుండా ఉండటానికి ఏంటిది? మాకేమన్నా వ్యాధులు ఉన్నాయా చెప్పండి. అంటరాని ఏమన్నా అంటుకునే వ్యాధులు? నాకు అర్థం కాదా. పిచ్చి మాట ఆయనకి. ఏదేదో పాపం వయసు పెరిగిన తర్వాత బుద్ధి చిన్నదవుతుంది. దానికి నేనేం సమాధానం చెప్పు. దీని అందరూ ఒక్కళ్ళైనా శభాష్ అన్నారు. ఒక్కళ్ళైనా సోషల్ మీడియా చూశారు కదా మీరు. సరే, రెగ్యులర్ మీడియా అనాలంటే భయం వాళ్ళకి. సోషల్ మీడియాలో చూశారుగా, ఎవరైనా ఒక్కరైనా శభాష్ చంద్రబాబు నాయుడు గారు మీరు బోండాన్ని బలో కంట్రోల్ చేసావన్నారా? నువ్వేం చేసావని బోలెంత మంది అడిగారు. సో ఆయన స్థాయి నిజానికి తగ్గించుకున్నాడు ఈ విషయం. ఓకే.